ఫ్లైట్ హైజాక్ అవడం చూసాం, కానీ మన బ్రెయిన్ హైజాక్ కూడా అవుతుందని తెలుసా? ఎక్కువసేపు మొబైల్ వాడటం వల్ల మన బ్రెయిన్ కూడా హైజాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన బాడీలో డోపమిన్ అనే హార్మోన్ ఏదైతే ఒక ఆనందాన్ని క్రియేట్ అవుతుందో అప్పుడు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అన్నమాట. సో సాధారణంగా మన మొబైల్ ఫోన్స్ ఎక్కువ చూడడం వల్ల దాంట్లో వచ్చే ఆనందం వల్ల డోపమైన్ అనేది ఎక్కువ రిలీజ్ అవడం వల్ల మళ్ళీ చూడాలనిపిస్తుంది. ప్రస్తుతం మనం చాలా మంది పేషెంట్లు చూస్తూ ఉంటాం. సో ఎక్కువ మొబైల్ ఫోన్ తో ఎడిక్ట్ అయిపోతున్నారు. సాధారణంగా ఎడిక్ట్ అవుతున్నారు అనేది ఎలా చూస్తామంటే, మొబైల్ లేకపోతే చాలా ఆందోళనకు గురవుతుంటారు. పని లేకపోయినా కూడా ఎక్కువ స్క్రోల్ చేయడం, చిటికి మాటికి చూడడం, ఇలాంటి చూడడాన్ని మొబైల్ అడిక్షన్ అంటాం అనమాట. ఫోన్ అడిక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే కనుక, నిద్రపోయేటప్పుడు కూడా మొబైల్ తోటి ఉండటం, మార్నింగ్ లేచిన వెంటనే మొబైల్ ఆన్ చేసుకోవటం, ఎక్కువ నిద్ర లేకపోవటం, దాంతో పాటు ఐ స్ట్రెయిన్ అయిపోవటం, బ్రెయిన్ ఫ్యాగ్ అంటే కాన్సన్ట్రేషన్ పూర్ గా ఉండటం, చాలా అవసరం లేకుండానే ఎక్కువ టైర్డ్ అయిపోవటం. సో ఈ లక్షణాలు ఉంటే కనుక మొబైల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనం ఎడిక్ట్ అవుతున్నట్టు లెక్క. సో మరి ఇలా ఎడిక్ట్ అవటం వల్ల మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లం ఏంటంటే మెంటల్ ఫ్యాటిక్ అన్నమాట. సో అదే విధంగా ఒక యాంగ్జైటీ, ఆందోళనగా ఉండటం, దాంతో పాటుగా నిద్ర లేకపోవటం, నెక్ పెయిన్ ఉండటం, మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ తగ్గిపోవడం అనమాట. సో మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడడానికి మందులు ఏమన్నా ఉన్నాయంటే ఎటువంటి మందులు లేవండి. మనం చేసే అలవాట్లు బట్టే మళ్ళీ దాని నుంచి బయటికి రావచ్చు అనమాట. ఎవరైతే ఈ అడిక్షన్ నుంచి బయటపడాలనుకుంటున్నారో ఖచ్చితంగా మార్నింగ్ లేచిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అసలు మొబైల్ ఫోన్ చూడొద్దు. నెక్స్ట్ రోజువారీ దినచర్యలో కేవలం 1 గంట లేదా 2 గంటలు మాత్రమే మన మొబైల్ ని యూజ్ చేయడం అనేది చేయాలి. సో మిగతా టైం అదర్ యాక్టివిటీస్ కి మనం స్పెండ్ చేయాలి. సో ఎక్కడైతే మనం గ్యాదర్ అవుతూ ఉంటాం, ఫంక్షన్స్ కి అటెండ్ అవుతాం, ఖచ్చితంగా మన మొబైల్ ఫోన్ ని తగ్గించుకోవాలన్నమాట. సో మొబైల్ ఫోన్ ని గనక మనం అడిక్షన్ తగ్గించుకోకపోతే ఖచ్చితంగా అది మన మెంటల్ హెల్త్, అదే విధంగా నిద్ర మీద ఇబ్బంది కలిగిస్తుంది. దాంతో పాటు మొబైల్ ఫోన్ ఎక్కువ ఉండటం వల్ల మనకి లేజీనెస్ పెరగటం, నెక్స్ట్ సెడెంటరీ హ్యాబిట్స్ అంటే ఒక చోటే ఉండటం, ఎక్కువ ఫుడ్ తీసుకోవటం, ఇలాంటివి జరగటం వల్ల మనకు ఒబేసిటీ, నెక్స్ట్ డయాబెటీస్ లాంటివి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఎవరైతే మొబైల్ తో అడిక్ట్ అవుతున్నారో ఖచ్చితంగా ఈ రోజు నుంచి మనం దాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డాక్టర్ సూర్యకిరణ్ సలద్.